ఈరోజు పగటి వేళ ఆరాధన తర్వాత రాత్రి వేళ కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచుటకు, దేవుని యొక్క కృపలో వర్ధించుటకు దేవుడు సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. మనం గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి స్వస్థత గురించి చూసుకొని వస్తున్నాం, లేకపోతే స్వస్థత గురించి నేర్చుకొని వస్తున్నాం. మనం పోయిన రోజు ఆదికాండంలో నుంచి అబ్రహాము యొక్క జీవితం చదువుకొని వచ్చాం. అబ్రహాం యొక్క జీవిత అనుభవంలో ఆయన దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోకుండా ఆయన చేసిన చిన్న పొరపాటు ఏం చేసింది? ఐగుప్త దేశంలో ఉన్న ప్రజలకు, ఫరోకి ఏం చేసింది? ఆరోగ్యక్షేమాన్ని పోగొట్టేసే విధానంలో ఉన్న ఒక ప్రయత్నము అబ్రహాం యొక్క జీవిత అనుభవం ద్వారా జరిగింది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆలోచించి తీరాలి. మనం తీసుకుంటున్న నిర్ణయాలు దేవునికి అడిగి దేవుని దగ్గర నుంచి సలహా పొందిన విధానమై ఉండి తీరాలి. లేకపోతే అదేం చేయొచ్చు? దేశానికి, మనం నివసించిన ప్రజలకు అదేం చేయొచ్చు? రోగం తెప్పించే విధానం తెచ్చుకురావచ్చు. అందుకే అబ్రహాము ఫరో చేత గద్దింపబడే స్థితిగతి తన జీవితంలో జరిగింది. అదే మనం పోయిన రోజు మనం చూసుకునేది. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో నుంచి మనం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి మనం చదివినప్పుడు మనం అక్కడ చూడగలిగేది, సమూయేలు ప్రవక్తగా ఉన్న కాలములో, లేకపోతే సమూయేలు ఏలీ పురోహితునిగా యాజక ధర్మాన్ని నెరవేర్చుచున్న కాలములో ఇశ్రాయేల్ ప్రజలను ఎదిరించుకోవడానికి ఫిలిస్తీయులు ఏం చేశారు? ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఉన్న స్థితిగతిని ఏర్పడిన ఒక స్థితిగతి. లేకపోతే ఏలీ జీవించిన కాలములో, లేకపోతే సమూయేలు ప్రవక్తగా ఉన్న కాలములో ఆత్మీకతలో అంతగా ఉన్నతి స్థాయి లేని ఒక స్థితిగా మనం చూడొచ్చు. అలాంటి ఒక స్థితిగతుల్లో సమూయేలుని దేవుడు ప్రవక్తగా వాడి ఇశ్రాయేల్ ప్రజలని ప్రోత్సాహపరిచి నడిపించే విధానంలో సహాయపరిచేది. కానీ ఇశ్రాయేలీల మధ్యలో ఆత్మీకత అంత గొప్పగా కనిపించేది కాదు. ఆత్మీకత కొరకు అంత దాహం దప్పిక లేని ఒక సందర్భంగా మనం సమూయేలు గ్రంథం 1, 2, 3, 4 అధ్యాయాలు మనం చూడవచ్చు. అయితే 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సమూయేలు యొక్క ప్రవక్తగా ఉన్న కాలములో ఇశ్రాయేలీయుల వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఫిలిస్తీయులు లేశారు. ఒక విషయం తెలుసుకోవాలి, ఎల్లప్పుడూ ఇశ్రాయేలీయులను ఎదిరించుకోవడానికి ఎవరో ఒకరు బయలుదేరుతూ ఉండేవారు. కొన్నిసార్లు అది ఐగుప్తీయులు అయి ఉండేవారు, కొన్నిసార్లు అది అమోనియులు అయి ఉండేవారు, కొన్నిసార్లు అది మోయాబీయులు అయి ఉండేవారు. ఇలా ఒక్కొక్క దేశస్థులు ఒక్కొక్క కాలములో ఇశ్రాయేలీయులను ఏం చేసేది? యుద్ధం చేసుకుంటూ ఎదుర్కొనేది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డలను ఎదిరించుకోవడానికి ఎల్లప్పుడూ ఏదో ఒక రాజ్యము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటుంది. ఆ విషయం గురించి ఎల్లప్పుడూ మనకేం తెలియాలి? తెలిసి ఉండి తీరాలి. చాలామందికి అదేం చేయట్లేదు, తెలిసి రావట్లేదు. అన్నీ సుఖంగా ఉంటుందేమో అనుకుంటున్నారు. లేదు, ప్రతిసారి అన్నీ సుఖముగా ఉండే ఒక పరిస్థితి ఉండదు. అందుకే ఎక్కడున్నా రాసిన ఈ మాటల్లో మనం చూసుకోవచ్చు, ఇశ్రాయేలీయులను ఎదిరించుకోవడానికి దేవుడు ఎవరిని వాడారు? ఫిలిస్తీయులను వాడారు. కొన్నిసార్లు కొందరు మనతో పోటీ చేసి యుద్ధం చేసినప్పుడే మన ఆత్మీక స్థితిగతి, మనకి దేవునితో ఉన్న అనుబంధాన్ని ఏం చేసేది? తెలిసి వచ్చేది. కొందరి ఆత్మీక స్థితిగతి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది? అర్థమై తీరుద్ది. అందుకే ఒక విషయం మీకు అందరికీ చక్కగా తెలిసుండి తీరాలి, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డలను ఎదిరించే ఏదో ఒక గుంపు తయారుగానే ఉంటుంది. అది లోపల నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు. కానీ ఇప్పుడు ఈ చదివిన మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయానికి చదువుతున్నప్పుడు లోపల ఉన్న శత్రువులు కాదు, ఇది బయట ఉన్న శత్రువులు. వీరు ఇశ్రాయేలీల పైన ఏం చేయడానికి ప్రారంభించారు? యుద్ధం చేయడానికి ఉన్న
ప్రణాళికను సిద్ధపరిచారు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, క్రైస్తవ జీవితం అని చెప్పుతున్నది ఎల్లప్పుడూ కూడా ఒక యుద్ధములో జీవించిన అనుభవమే. ఎల్లప్పుడూ మనల్ని ఎదిరించుచున్న ఒక 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 గుంపు, ఒక సైన్యం ఎప్పుడు మనకు ముందుగానే ఉంటున్నది. అందుకే దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ఎక్కడ ప్రయాణం చేసేది, యుద్ధం చేస్తున్న ఒక త్రోవలోనే వారి ప్రయాణం జరిగేది. దాని అర్థం మన చేతుల కాళ్ళు ఉపయోగించి యుద్ధం చేసే ఒక విషయం కాదు నేను చెప్పేది. ఆత్మీకతలో మనకెప్పుడు ఏముంది? పోరాటం ఉంది, యుద్ధం ఉంది. అది తెలిసి దాన్ని అనుసరించి జీవితాన్ని ఏం చేసుకోవాలి? క్రమపరుచుకొని నడుచుకోవాలి. అయితే ఎక్కడ ఇశ్రాయేలీలను ఎదిరించుకోవడానికి ఒక గుంపు సిద్ధముగా ఉంది. ఆ గుంపే ఫిలిస్తీన్ల ఒక గుంపు. ఆ గుంపు ఇశ్రాయేలీలను ఏం చేయడానికి చూస్తున్నారు? ఏదో ఒక విధానముగా దేశములో నుంచి ఉన్మూలపరచడం, లేకపోతే తుడిచివేయడానికి, వారి సంపదలు, ఆస్తులు, వారికి కలిగినవన్నీ కూడా దోచుకోవడానికి ఫిలిస్తీన్లు ఏమవుతున్నారు? తయారవుతున్నారు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, మన ఆత్మిక స్థితిగతి నాశనం అయిపోవటకు, మన ఆత్మిక స్థితిగతిలో నుంచి దూరం అయిపోవటకు ఎల్లప్పుడూ ఫిలిస్తీన్లు లాంటి శక్తులు ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉంటారు. అలాగైతే తెలుసుకోవాల్సిన ఒక మాట, ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి ఓడిపోతున్నారా, గెలుస్తున్నారా? అదే మన జీవితంలో మనం ఏం చేసుకోవాలి? తెలిసి తీరాలి. యథార్థముగా దేవుని యొక్క వాక్యాధారంగా జీవించి, దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇచ్చి, ఆత్మీక సహవాసములో దేవునితో అనుబంధం కలిగి జీవిస్తే ఖచ్చితంగా ఏ ఫిలిస్తీన్లైనా మనం ఏం చేయొచ్చు? గెలిచి తీరొచ్చు. అందుకే చాలాసార్లు చాలా మంది గెలవలేని ఒక స్థితిగతిని మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటి? ఆత్మీక అనుభవాలు వారి జీవితంలో లేనందున, లేకపోతే ఆత్మీకతకు వారు ప్రాధాన్యతకు ఇవ్వకపోవడం వలన ఏమవుతున్నది? ఇశ్రాయేలీయులకు కలిగినవి అన్నీ కూడా ఎవరి చేతికి వెళ్ళిపోతున్నది? సాతాను యొక్క చేతికి వెళ్ళిపోతున్నది. అందుకే ఎక్కడ చదివిన ఈ వాక్యాంశాల్లో కూడా మనం చూడవచ్చు, 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు జరిగిన ఒక విధానం మనం కిందకి చదవచ్చు. 4వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు, ఇశ్రాయేలీయులకుతో ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు షమువేలు యొక్క మాటను ఆలకించుకొని వీళ్ళు ఏం చేశారు? యుద్ధానికి బయలుదేరారు. మీరు యుద్ధానికి బయలుదేరే ముందు ఆత్మీకులతో ఉన్న ఏమి ఉండాలి? సలహాకి ప్రాధాన్యత ఇచ్చి చూపించాలి. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరి మాటను ఆలకించారు? షమువేలు యొక్క మాటని ఆలకించారు. షమువేలు యొక్క మాటని ఆలకించారే తప్ప ఇంకేమీ ఆలోచించలే. యుద్ధానికి ఏం చేసేశారు? బయలుదేరేశారు. ఇదే చాలా మంది పొరపాటు. ఆత్మీకులు ఏమైనా చెప్పితే దానిని దేవుని దగ్గర నుంచి తెలుసుకొని, దేవుని యొక్క మాటను స్పందించుకొని, దేవుడు చెప్పిన దాని వరకు ఆగడానికి ఏం లేదు. కొందరికి ఇష్టం లేదు. సమూయేలు చెప్పేశాడు కదా అని చెప్పేసి వీళ్ళు ఎక్కడికి బయలుదేరారు? యుద్ధానికి బయలుదేరాడు. కానీ యుద్ధానికి బయలుదేరి ఏం జరిగిందో తెలుసా? ఆ యుద్ధం వాళ్ళు ఓడిపోయారు. సమూయేలు యొక్క మాటను ఆలకించుకొని వీళ్ళు బయలుదేరింది. దాని యుద్ధం ఏం చేయలేకపోయారు? గెలుచుకోలేకపోయారు. దాంట్లో ఉన్న కారణం ఏంటిదంటే, దేవుని యొక్క సేవకుని మాట మాత్రం ఆలకిస్తే మాత్రం సరిపోదు. దేవుడు యుద్ధం చేయడానికి పంపించినంత వరకు, లేకపోతే దేవుడు యుద్ధానికి కావాల్సిన దానిని అందించకుండా మనం ఏం చేయకూడదు? యుద్ధానికి బయలుదేరకూడదు. లేకపోతే మన ఆత్మిక స్థితిగతి పూర్ణత కలిగిన తర్వాతనే యుద్ధానికి బయలుదేరాలి. కానీ ఎక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేయలే? దాని కొరకు ఆగడానికి లేదు. షలోమోన్ అన్న ప్రవక్త, సమూయేలు అని చెప్తున్న ప్రవక్త మాట్లాడారు, పదండి బయలుదేరమని చెప్పడం, వీళ్ళు యుద్ధానికి బయలుదేరారు. కానీ వీరు యుద్ధానికి వెళ్ళి ఏం చేసేశారు? ఓడిపోయారు. వారికి ఏం కలిగింది? ఆ యుద్ధం దక్కించలేని ఒక స్థితిగతిగా మారింది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, మనకు కలిగిన ఆత్మిక పోరాటములో ఓడిపోయే ఒక తనాన్ని ఏం చేసుకోకూడదు? తెచ్చుకోకూడదు.
కానీ ఇశ్రాయేలీయులు ఏం చేసుకున్నారు? వారి ఆత్మిక పరుగులు, వారికి ఉన్న ఆత్మిక పోరాటంలో వాళ్ళు ఏం చేసుకున్నారు? ఓడిపోయారు. కారణం ఏంటి? ఇశ్రాయేలీయులకున్న ఆ కాలములో యుద్ధం చేయాల్సిన వాడు దేవుడే. కానీ దేవునికి బాధ్యతను ఇవ్వకుండా, దేవుడు ఆ యుద్ధాన్ని నడిపించకుండా వీళ్ళు ఏం చేసుకున్నారు? సొంత శక్తి మీద ఆశ్రయించుకొని యుద్ధాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నారు. అందుకే అనేక మంది దేవుని యొక్క బిడ్డలు సాతానుతో యుద్ధం చేయడానికి బయలుదేరేటప్పుడు, వారి ఆత్మీకతను కాపాడుకోవడానికి బయలుదేరేటప్పుడు సొంత బుద్ధి, ఆలోచన, ప్రయోగం, శక్తి మీద ఆశ్రయించుకుంటున్నారు. దాని మీద ఆశ్రయించుకొని మీరేం చేయలేరు. ఒక్క అడుగు కూడా గెలుపులోకి సాధించి వెళ్ళలేరు. దానికి ఉదాహరణే 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివేది. ఇశ్రాయేలీయులు షమూయేలు యొక్క మాటని వినే బయలుదేరింది. కానీ దేవుని యొక్క మాట విని దేవుడు వారికి సలహా చెప్పేంత వరకు ఆగడానికి వాళ్ళు ఏం చేయలే? మనసు సిద్ధపరచలే. లేకపోతే వారి హృదయ నిర్ణయాలు ఏం చేసుకోలేదు? సిద్ధపరచుకోలేదు. బదులుగా అనుకున్నారు వాళ్ళు, షమూయేలు అన్న ప్రవక్త మాతో చెప్పారు, ఇంకా పద మనం యుద్ధానికి వెళ్ళిపోదాం, మనకి బలం ఉంది, శక్తి ఉంది, మనకి ప్రజాసంఖ్య ఉంది, పద బయలుదేరదామని చెప్పి వీళ్ళు ఏం చేసేశారు? యుద్ధానికి బయలుదేరారు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఫిలిస్తీన్లు వారిని పూర్తిగా ఏం చేశారు? ఓడిపోయేటట్టుగా చేశారు. ఓడిపోయినప్పుడు కూడా వీళ్ళకి అర్థం కావట్లే ఎందుకు ఓడిపోయారని. చాలా మంది ఆత్మీయులు ఇలాగే వారి ఆత్మీక స్థితిగతుల్లో పడిపోతే, ఓడిపోతే, ఆత్మీక స్థితిగతుల్లో ఏదైనా లోటుపాటు వస్తే ఎందుకు వచ్చింది అన్నది వాళ్ళు ఏం చేయరు? ఆలోచించరు. దేనికి ఇది వచ్చుచున్నది అన్నది కూడా ఏం చేయరు? తెలుసుకోవడానికి వారు ప్రయత్నం చేసుకోరు. బదులుగా వాళ్ళు చెప్పారు, ఇదంతా నాకు అంతే, ఇలాగే నాకు జరుగుచాదిలే, ఇందులో పెద్ద ప్రత్యేకత ఏమి లేదులే, ఇవన్నీ ఇలాగే సహజం అనుకుంటారే తప్ప ఎందుకు ఈ పొరపాటు జరిగింది, ఎందుకు నేను ఈ రీతిగా ఓడిపోయాను, ఎందుకు నేను పడిపోవడానికి ఉన్న కారణం, ఎందుకు నా జీవితంలో ఈ నాశనం కలిగింది అన్న దానిని అడిగి తెలుసుకోవడానికి ఒక ఆత్మీకుడు ఏం చేస్తాడు? సిద్ధపడి తీరుతారు. కానీ ఇక్కడున్న ఇశ్రాయేలీయులు దాని కొరకు ఏం చేయలే? సిద్ధపడలే. మీకొచ్చిన రోగాలు, మీకొచ్చిన ఇబ్బందులు, మీకొచ్చిన స్థితిగతుల్లో మోసకరమైన స్థితిగతి వచ్చినప్పుడు దేవునికి ఏం చేయాలి? ఖచ్చితంగా అడగాలి, దేవా ఎక్కడ నేను సరవ్వాలి, ఎక్కడ నా జీవితాన్ని నేను క్రమపరుచుకోవాలి, ఎక్కడ నా సరిహద్దును సరిపరుచుకోవాలి, ఒకసారి నాకు తెలియపరచండి అని దేవునికి అడిగితే దానిని క్రమపరిచి మన యుద్ధాన్ని గెలిపించుటకు దేవుడు ఏం చేయగలుగుతాడు? సహాయవంతుడై తీరగలుగుతాడు. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేయలే, అలాంటిది ఏం చేయలే. ఫిలిస్తీన్లతో వారి సొంత శక్తి, బుద్ధి, ప్రయోగం, వారి ప్రజాసంఖ్య, వారి యొక్క ఆలోచన చొప్పున వెళ్ళి ఓడిపోయి వచ్చారు. ఓడిపోయి రావడం మాత్రం కాదు, ఇశ్రాయేలీయుల యొక్క సంఖ్యలో కొందరు ఏం చేశారు? కొందరు యుద్ధములో చనిపోయారు. చనిపోయినప్పుడు కూడా వీళ్ళకి ఏం కలగట్లే? వేదన కలగట్లే, దుఃఖము కలగట్లే. అందుకే ఒక్క విషయం తెలుసుకోవాలి, ఇశ్రాయేలీయుల యొక్క గుంపులో ప్రజాసంఖ్యకు ఏమైనా ఆరోగ్య నష్టం జరిగితే దానిని ఏం చేయాలి? ఎందుకు ఇలా జరిగింది అన్న దానిని తెలుసుకోవడానికి ప్రవణతను చూపించుకోవాలి. అందుకే వీళ్ళు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళి ఓడిపోయిన తర్వాత ఒక విషయం మాత్రం ఆలోచించారు, ఎందుకు ఇది జరిగింది అని ఆలోచించారు తప్ప దేవునికి ఏం చేయలే, అడగలే. ఎందుకు జరిగింది అని ఆలోచించుకున్నారు, దాని దేవునికి అడిగి అందులో నుంచి ఏం చేయలే, ఒక ప్రతివిధిని తెలుసుకోవడానికి కోరలే. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, మన ఆత్మీక జీవితంలో
ఓడిపోతున్న స్థితిగతులు వచ్చినప్పుడు ఎందుకు ఓడిపోతున్నాం, దీని గెలుపులోకి రావడానికి నేనేం చెయ్యాలి దేవా అని ఒకవేళ అడగగలిగితే ఏ ఫిలిష్తీయులతో అయినా మనం యుద్ధం చేసి ఏం చెయ్యొచ్చు, గెలిచి తీరొచ్చు. ఏ పడిపోయిన చోట్లైనా దేవుడు మనల్ని ఏం చెయ్యొచ్చు, నిలబెట్టి తీరొచ్చు. ఏ ఆత్మీక స్థితిగతుల్లో ఉన్న లోటుపాట్లు అయినా కూడా దేవుడు ఏం చెయ్యొచ్చు, సహాయపరిచి మనల్ని ఆదరించి తీరొచ్చు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీకున్న ఆత్మిక పరుగులో లోటుపాటు కలిగినప్పుడు ఏం చేయాలి, ఒక్క క్షణం ఆగి నీ శక్తి, సామర్థ్యం, బుద్ధి అన్నిటినీ కూడా పక్కకు పెట్టి ఒక్క నిమిషం దేవునికి అడిగితే చాలు. దాని యొక్క సరిదిద్దుని దేవుడు ఏం చేస్తారు, తెలియపరిచి తీరుతారు. ఎక్కడ సరిదిద్దాలో అన్నది ఏం చేసుకోవాలి, తెలుసుకోగలగాలి. అందుకే ఆత్మీక జీవితంలో సరిదిద్దుకోవడం అన్నది ఒక గొప్ప విషయం అవుతున్నది. చాలామందికి వారి జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఏం లేదు, ఇష్టం లేదు. బాగు చేసుకోవడానికి వారి జీవితానికి ఏం లేదు, ఆధారాలు చూసుకోవట్లేదు. అలా సరిదిద్దుకోవడానికి ఒక ఆశను చూపించకపోతే మనం ఏం చేయలేం. ఆత్మిక పరుగులో, ఆత్మిక జీవితంలో ముందుకి వెళ్ళలేం. కానీ ఫిలిష్తీయులతో ఓడిపోయిన తర్వాత వారు మాట్లాడుకున్నారు ఎందుకు ఇలా జరిగింది. కానీ వారు మాట్లాడడం వల్ల వారికి దానికి ఏం చేయలే, సరైన ఉత్తరం దొరకలే. దేవునికి కానీ అడుగుంటే దానికి తగిన సరైన ఉత్తరం ఏం చేసును, దొరికి ఉండి తీరును. చూడండి, ఫిలిష్తీయుల చేత యుద్ధానికి బయలుదేరే ముందు ప్రవక్త మాటను ఆలకించి బయలుదేరారు. ఓడిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి రావట్లే, ప్రవక్త దగ్గరికి రావట్లే, దేవుని దగ్గరికి కూడా రావట్లే. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఎలాంటి వాళ్ళే, ఏదైనా పని ప్రారంభించేటప్పుడు సేవకుని పిలుస్తారు, కొందరు ప్రారంభించినప్పుడు కూడా పిలరు. ఇంకా కొందరు ఏం చేస్తారా, ప్రారంభించినప్పుడు పిలుస్తారు కానీ ఆ పని పూర్తి కాకపోతే ఏం చేయరు, మళ్ళీ పాస్టర్ గారిని పిలవరు, మళ్ళీ దేవునికి అడగరు, సేవకునికి అడగరు. ఎందుకు ఇలా జరిగింది, దీని వెనకాతలో ఉన్న కారణం ఏంటిది అని తెలుసుకోవడానికి ఏం చేసుకోరు, ప్రయత్నం చేసుకోరు. కానీ ఇశ్రాయేలీలు మళ్ళీ వీరు దేవుని మీద ఆధారపడకుండా, ఆత్మీకులకు సలహాలు అడగకుండా మళ్ళీ వీళ్ళు ఏం చేశారో తెలుసా, వారి సొంత బుద్ధిని ఉపయోగించడానికి ప్రారంభించారు. ఇదే ఒక దేవుని బిడ్డ ఆత్మీకతలో సొంత బుద్ధిని ఉపయోగించి ఏమైనా పని చేసి ప్రారంభిస్తే ఆ మనిషి జీవితాంతం తన బుద్ధినే ఉపయోగిస్తాడు. అందుకే అనేక శాతం మంది దేవుని యొక్క బిడ్డలు సొంత బుద్ధితో వారి ఆత్మీక జీవితాన్ని ఏం చేయాలని కోరుచున్నారు, నడిపించాలని కోరుచున్నారు. సంఘాన్ని సొంత బుద్ధితో నడిపించాలని కోరుచున్నారు. సంఘ బిడ్డలను సొంత బుద్ధితో క్రమపరిచించుదాం అనుకుంటున్నారు. సేవకులను సొంత బుద్ధితో ఏం చేసుకుంటున్నారు, ఉంచుదాం అనుకుంటున్నారు. కానీ బుద్ధితో జరిగే ఒక పని కాదు ఆత్మీక గోళములో ఉన్న పనులు. సొంత బుద్ధితో, శక్తితో, సామర్థ్యంతో మనం ఏం చేయలేం. ఆత్మీక విషయాన్ని దేనిని నడిపించలేం. చాలా మందికి ఇదేం కావట్లే, తెలిసి రావట్లే, అర్థం కావట్లేదు, దీనిలో ఉన్న ప్రాధాన్యత తెలియట్లేదు. అందుకే ఈరోజు రాత్రి వేళ నీ యుద్ధము ఓడిపోవడానికి, నీ ఆత్మిక స్థితిగతుల్లో పడిపోవడానికి, నీ జీవిత స్థితిగతుల్లో వెళ్ళాల్సిన విధానంలో వెళ్ళలేని కారణం ఏంటిదంటే నీ సొంత బుద్ధితో తీసుకున్న నిర్ణయాలు, నీ సొంత ఆలోచన ప్రకారంగా చేసిన పనులు, నీకు నచ్చిన విధానంగా చేసిన దాన్ని బట్టి అదేం చేసుకోలే, ఆత్మిక తరగతును ఇచ్చి పెట్టుకోలే. అందుకే ఈ రాత్రి వేళ ఇశ్రాయేలీయులుగా ఉన్న దేవుని బిడ్డలు మనం దేవుని యొక్క తలంపులోకి రావడానికి ఏం చేయాలి, మనసు తిప్పుకోవాలి.
ఆత్మీకుల యొక్క సలహాని అడిగే విధానంలోకి మన ఇష్టాన్ని ఏం చేయాలి? చంపి తీరాలి. అలాగైతే దేవుని యొక్క ఇష్టాన్ని తెలిసి మనకు కలిగిన యుద్ధాన్ని గెలవడానికున్న అవకాశం ఎక్కువగా దొరికి తీరొచ్చు. అందుకే మొదటిసారి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళి వాళ్ళు ఏమైపోయారు? ఓడిపోయారు. ఒక విషయం తెలుసుకోవాలి, దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు ఓడిపోవడానికి దేవునికి ఏం లేదు, ఇష్టం లేదు. ఓడిపోయే దేవుడు యేసయ్య ఏనాడు కూడా తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఆయన ఏం కాలే, ఓడిపోలే. అందరూ అనుకున్నారు యేసయ్య మరణించినప్పుడు శిలువ మీద ఆయనని వేలాడదీసినప్పుడు అందరూ అనుకున్నారు ఈయన ఓడిపోయాడని. ఈయన ఏ రీతిగా చావు చస్తున్నాడు, ఎవరికి పనికిరాని చావుని చస్తున్నారేమో అనుకున్నారు. కానీ ఆ ఓడిపోయినది కాదు, అది గెలుపైన స్థితిగతి. యేసయ్య చనిపోయిన తర్వాత యేసయ్యని సమాధిలో పాతి పెట్టేశారు, లేకపోతే సమాధి లోపల మూసిపెట్టి ఉంటేశారు. అందరూ అనుకున్నారు ఈయన ఓడిపోయాడు, ఈయన జీవితం సమాధిలోకి వెళ్ళి ఏమైపోయింది, ఆగిపోయింది అనుకున్నారు. కానీ సమాధితో తన జీవితం ఆగిపోలే. 3 రోజులు దాటిన తర్వాత ఆయన ఏం చేశారు? సమాధి లోపల ఉన్న బంధకాలను తెగగొట్టుకుంటూ మరణం పైన విజయాన్ని సాధించుకుంటూ ఏం చేశాడు? పునర్జీవితము పొందుకొని తిరిగి లెగిచొచ్చాడు. అందరూ మరణముతో ఓడిపోయాడు అనుకున్నప్పుడు యేసయ్య జయముతో బయటకు వచ్చాడు. అందరి సమాధులు ఇప్పుడు కూడా మూయబడి ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తిలో యేసయ్య సమాధి ఇప్పుడు కూడా ఏమై ఉన్నది? తెరవబడి ఉన్నది. అందరి సమాధుల కాడ ఎముకలు చచ్చిపోయిన వారి ఎముకలే మిగిలింది తప్ప యేసయ్య సమాధిలో ఎముకలు మీకు దొరకదు. అక్కడ ఆయన ఓడిపోలే, గెలిచి బయటకు వచ్చాడు. అలాగైతే ఒక విషయం తెలుసుకోవాలి, దేవుని యొక్క బిడ్డలు ఓడిపోవడానికి దేవునికి ఏం లేదు, ఇష్టం లేదు. ఇక ఓడిపోయేది దేనికి అంటే అది మీరే ఒకసారి పరిశోధించి చూడాలి. దేవుడు ఎవరిని కూడా ఏం చేయరు, ఓడిపోవడానికి అవకాశం ఇవ్వరు. దేవుడు ఓడిపోవడానికి అవకాశం ఇవ్వకపోయినా మీరు ఓడిపోతున్నారు అంటే తప్పు దేవునిది కాదు, తప్పు ఎవరిది? మీరే. మీకే ఎక్కడో లోటుపాటు ఉండి తీరుద్ది. మీరు దేవుని నిర్ణయాస్పదముగా ఏం చేయలేదు, గెలుపుల్లోకి వెళ్ళడానికి ప్రవణతను చూపించలేదు. అందుకే రాత్రి వేళ నేను చెప్పేది, ఏదైనా స్థితిగతుల్లో ఓడిపోయే తనాన్ని అనుభవించుచున్నారా, పడిపోయే తనాన్ని అనుభవించుచున్నారా, లేకపోతే ఆత్మిక ఉన్నతిని అనుభవించలేని స్థితిగతి ఉన్నారా? ఈరోజు చెప్పగలుగుతున్నాను, మనకు విజయాన్ని ఇచ్చుచున్న యేసయ్య ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా విజయాన్ని సాధించిన వాడే. ఆయన తన బిడ్డలు ఎప్పుడూ కూడా విజయాన్ని సంపాదించాలని కోరిన వాడే. అందుకే ఈ రాత్రి వేళ దేవుని దగ్గరికి తిరిగి దేవునికి నిర్ణయం అడిగి, నేను ఎందుకు ఓడిపోయాను దేవా, గెలవడానికి నేను ఏమి చేసి తీరాలి అని దేవునికి అడిగి దేవుని వశములోకి తిరిగితే నీ ఓడిపోయే తనాన్ని గెలుపుగా దేవుడు ఏం చెయ్యొచ్చు, మార్చి సరిదిద్దొచ్చు. అందుకే చాలా మంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు రాసి ఏదైనా ఫెయిల్ అయిపోతే అది వెళ్ళి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగరు, సార్ నేను పాస్ అవ్వడానికి ఏం చేయాలి? ఇప్పుడు మాస్టర్ గారు చెప్తారు కదా, పాస్ అవ్వడానికి ఏం చెయ్యాలో అన్నది ఎవరు చెప్తారు? మాస్టర్ గారు చెప్తారు, టీచర్ గారు చెప్తారు. దాని ప్రకారంగా మనం సెట్ అయితే మరోసారి పరీక్ష రాయడానికి వెళ్తే ఏమైపోతాం? మంచి విజయముతో గెలిచి బయటికి రాగలుగుతాం. ఎందుకు? పరిజ్ఞానం కలిగిన ఒకరికి సలహా అడిగాం. ఆ సలహా ప్రకారంగా మనం ఏం చేసుకున్నాం? మన తప్పులను తెలుసుకుంటూ సరిదిద్దుకుంటే జయం మనదే. అందుకే ఈరోజు రాత్రి వేళ అడిగేది,
మీరు కూడా జయం వైపు ఏం చేయాలి? అడుగులు సిద్ధపరిచి తీరాలి. దానికి సేవకుల సలహా మీకు ఖచ్చితంగా కావాలి. దానికి దేవుని దగ్గర నుంచి మీకేం కావాలి? సలహా మీకు కావాలి. దేవుని సలహా లేకపోతే ఫిలిష్తీయులు మన మీద దాడి చేస్తారు. మనకి కలిగిన మేలులన్నీ ఎవరు తీసుకెళ్ళిపోతారు? ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోతారు. ఎప్పుడు వేదన కలిగిన ఒక స్థితిగతుల్లో నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తాయి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏమైంది? ఇశ్రాయేలీయులలో సకానికి కొంతమంది ప్రజలను ఏం చేశారు? చంపేశారు. వారు చావులోకి వెళ్ళిపోయారు. చావులోకి వెళ్ళడం మాత్రం కాదు, వారి శారీరక ప్రకృతిలో ఏమొచ్చింది? గాయాలు తగిలిన అనుభవం. అందుకే వీళ్ళు గెలవడానికి రెండోసారి వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆత్మిక సలహాని తీసుకోలే, దేవునికి సలహా అడగలే. బదులుగా వీళ్ళు ఏం చేసుకున్నారు తెలుసా? మూఢనమ్మకాన్ని పట్టుకున్నారు. మూఢనమ్మకం అంటే అర్థమవుతుందా? మూఢనమ్మకం అంటే దానికి యథార్థత ఉండదు. మనం అనుకుంటాం అలా జరిగిపోతేమో. ఉదాహరణకి మనకి కడుపు నొప్పి వచ్చింది అనుకో, దానికి ఏం చేయాలి? అయితే వైద్యుగారి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని తినాలి. చాలామంది మూఢనమ్మకంతో ఏం చేస్తున్నారు తెలుసా? కడుపు నొప్పి వచ్చిందని చెప్పి గుండె గీయించేస్తున్నారు. కడుపు నొప్పి వస్తే గుండెది గీయించాలి? కడుపుకి గుండెకి ఏదైనా ఆధారం ఉందా? అని అనుకునేది కడుపు నొప్పి వస్తే గుండె గీయించేస్తే ఏమైపోద్ది? బోగైపోతుంది. ఇంకా కొందరు కడుపు నొప్పి వచ్చేస్తే ఏం చేస్తుంది? ఇనుము వేడి చేసుకుని కడుపులో ఏం చేసుకుంటారు? ఇనుముని వేడి చేసుకొని కడుపు అంతటికి ఏం చేస్తారు? కాల్ చేస్తారు. నీకు అది కడుపు నొప్పి నీకు పెంచుతుందా తగ్గిస్తుందా? అయ్యుండొచ్చు నీకు కడుపు నొప్పి రావడానికి కారణం ఇంతకు ముందు తినిన ఆహారము అరగలేదేమో, లేకపోతే కడుపు లోపల ఏవైనా జంతువులు ఉండబట్టే, క్రిములు ఏమైనా ఉండబట్టే నీకు కడుపు నొప్పి వస్తున్నది. లేకపోతే సరైన ఆహారం తినలేనివంది, పోషకాహారం తినలే, దానికి కడుపు కాల్చేస్తే పరిహారం అయిపోద్దా? అది మూఢనమ్మకం. అది ఒక రీతి కలిగిన మూఢనమ్మకం. ఈ కాలంలో అధిక శాతం మంది దేవుని బిడ్డలకు కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. చాలా మందికి మూఢనమ్మకాలు ఉన్నాయి. ఎవరికైనా సాతాను పట్టేస్తే వాళ్ళ చేతికి బైబిల్ ఇచ్చేస్తే, లేకపోతే వాళ్ళ తల మీద బైబిల్ ఉంచేస్తే ఇది వెళ్ళిపోద్ది. అది మూఢనమ్మకం. అది ఎవరికైనా రోగముతో ఉంటే వారి తల మీద సిలువ గీసేస్తే సాతాను వెళ్ళిపోతుంది. అది మూఢనమ్మకం. అది ఉన్నారా నాతో కలిసి? యేసయ్య దురాత్మను వెళ్ళగొట్టమని చెప్పింది ఎలాగా? యేసయ్య దురాత్మను వెళ్ళగొట్టమని సిలువ గీసేసాను కాదు. యేసయ్య దురాత్మను వెళ్ళగొట్టమని చెప్పింది గద్దించి వాటి మీద అధికారాన్ని ఏం చేయాలి? స్థాపించాలి. యేసయ్య నామములో గద్దించి దాని మీద నువ్వు సిలువ గీసేసి సాతాన్ని పంపించేస్తున్నావు. అది నీ మూఢనమ్మకం. ఉన్నారా నాతో కలిసి? దేవుని బిడ్డలకు కూడా కొన్ని ఏమవుతున్నది? మూఢనమ్మకం. ఇంకా కొందరిని నేను చూశాను, ప్రార్థన చేసిన నీళ్ళలో ఏం చేస్తారు? నూనె పోసేస్తారు. ప్రార్థన చేసి తర్వాత తాగనేస్తారు. విరోచనాలు వస్తాయి. అది మూఢనమ్మకం. అది ప్రార్థన చేసి నీళ్ళు ఇవ్వండి, లేకపోతే ప్రార్థన చేసి నూనె రాయండి, అంతే తప్ప ఇది రెండు ఏం చేయకూడదు. నీళ్ళు నూనె రెండు మిక్సింగ్ చేయకూడదు. అది మూఢనమ్మకం. ఇంకా కొందరు చేసే మూఢనమ్మకం, ఇల్లు కట్టించినప్పుడు, చర్చి కట్టించినప్పుడు గోడలంతా తిరుగుతారు. దేనికి? అది పడిపోవడానికా నిలబడ్డానికా?
ఇంకా కొందరు ఇల్లులు కట్టుతున్నప్పుడు, ప్రతిష్ట చేసినప్పుడు, లేకపోతే కొత్త గృహానికి పునాది వేసేటప్పుడు నూనె తీసుకొని ఆ ఏరియా అంతా పోతారు. నూనె తీసిపోయడం ఏంటి? ఇంక దానికి చెప్పేది దీన్ని అభిషేకించాం. అయ్యో పిచ్చి పనది, అది మూఢనమ్మకం. దానికి ఆధారం తీసుకునేది ఏంటో తెలుసా? యాకోబు ఎక్కడి నుంచి బేతేలుకు వచ్చినప్పుడు నూనె డబ్బా తీసుకొని ఏం చేశాడు? తలకడికి పోసేశాడు. దానిని పట్టుకుని దీనికి దానికి ఏమి ఉండదు, ఆధారం ఉండదు. ఉన్నారా నాతో కలిసి? దేవుని బిడ్డల్లో కూడా అనేక మందికి ఏమొచ్చేసింది? మూఢనమ్మకం వచ్చేసింది. ఇంకా కొందరి మూఢనమ్మకం ఏంటిదంటే మొక్కుబడి. మొక్కు దేవునికి నేను ఒక కోడిని ఇస్తాను, దేవుడు నా పని ఏం చేస్తారు? ఏ దేవుడు చేస్తారు? ఏసై దేవుడు చేయుడు. అది నీ మూఢనమ్మకం. ఉన్నారా నాకు కలిసి? ఇంకా కొందరు చేసే మొక్కు వెరైటీ మొక్కుకుంటుంది. మా అబ్బాయికి ఉద్యోగం కానీ ఇచ్చేస్తే ఫస్ట్ జీతం దేవునికి. మూఢనమ్మకం అది. ఆ ఫస్ట్ జీతం మాత్రం కాదు, ఆ జీతం అంతా దేవుందని తెలుసుకోవాలి. ఆ సంపాదించిన జీతం అంతా ఎవరిది? దేవునిది. ఫస్ట్ టైం మొత్తం దేవునికి ఇచ్చేస్తారు, నెక్స్ట్ రెండోసారి మొత్తం ఏమోనండి సత్తా రాదు. అదే మూఢనమ్మకం. దేవునికి స్తోత్రం. ఫస్ట్ టైం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పట్లే. సెకండ్ టైం కూడా దేవుడు అలాగే అన్నారు అనుకో, నీ మొత్తం జీతం దేవునికి ఇచ్చే అని చెప్తే ఎంతమంది దేవుని దగ్గరికి వస్తారో నాకు డౌట్. అది ఒక రీతి కలిగిన మూఢనమ్మకం. అందుకే ఫస్ట్ టైం ఫుల్ ఇచ్చేస్తారు, సెకండ్ టైం సగం కూడా ఇవ్వరు. రెండోసారి జీతం దొరికితే సగం కూడా ఇవ్వరు. తర్వాత 10వ వంతు వచ్చేది. అయ్యయ్యో, ఇంకా కొందరు నేను కొన్ని సంఘాల్లో నేను చూశాను, ప్రథమ పంట ఏమైనా వస్తే దాన్ని వ్యాపారం చేస్తారు, అమ్మేస్తారు వేలం పాటేసి. వేలం పాటేనా? అదే వేలం పాటే. దాన్ని ఇంకొక పేరు చెప్తారు, ఆ పేరు నేను మర్చిపోయాను. అది మూఢనమ్మకం. అయ్యో, ప్రథమ ఫలం తెచ్చింది ప్రార్థన చేసి, అయితే సంఘ సేవకుడు ఏం చేయాలి? దాన్ని తినాలి, లేకపోతే సంఘ సభ్యులు అందరూ కూర్చొని దాన్ని వంట చేసుకొని తినాలి. అంతే తప్ప దాన్ని ఏం చేయకూడదు, అమ్మకూడదు. కొన్ని రోజుల క్రితం నేను కొందరు విశ్వాసుని చేసిన విధానం చూసిన నాకు ఆశ్చర్యం కలిగింది. గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేస్తున్నది? బియ్యం ఇస్తున్నది. ఆ బియ్యం ఏం చేస్తారు? కిరాణా షాపోడికి అమ్మేసి మంచి బియ్యం కొనుక్కొని తింటారు. ఆ బియ్యం అమ్మేసి మంచి బియ్యం. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? తర్వాత ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏ దేవుడు నీ ప్రార్థన వింటాడు? ఓకే, నీకు ఆ బియ్యం నచ్చలేదు, అది అమ్మడం ఎందుకు? ఎవరికైనా ఇచ్చేవచ్చు కదా. ఎవరికైనా ఏం చేయాలి? ఇచ్చేవచ్చు కదా. ఇచ్చేటట్టుగా ఒక మనసు రాదు, అమ్మడానికి మనసు ఏం చేస్తుంది? తర్వాత నువ్వు మంచిగా బియ్యం కొనుక్కు తిను, ఏం తప్పు లేదు. అందుకే దేవుని బిడ్డలకు కూడా కొందరికి ఏముంది? కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. కొందరు ఇళ్లలో నేను వెళ్ళి చూశాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపింది. ఇంటి గోడల మీద మొత్తం వాక్యాలే, ఎప్పుడు ఆ వాక్యాలు చూసేది లేదు, ఆ వాక్యం మీద బూజులు తుడిచేది ఉండదు, గోడ నిండా వాక్యాలే. తర్వాత చెప్పే వాక్యం
నా ఇల్లు వాక్యముతో పరిపూర్ణమై ఉంది. మూఢనమ్మకం అది. కొన్ని చర్చీలు, కొన్ని దేవాలయాల్లో నేను చూశాను, మొత్తం వాక్యంతో నిండి ఉంటుంది, ఒక్క స్పేస్ ఖాళీ ఉండదు. ఇంకా టైం దొరికితే ఆ ఫ్యాన్ల మీద కూడా వాక్యాలు రాసేస్తారు. అయ్యో, అవన్నీ మూఢనమ్మకం. వాక్యం అంటూ ఉన్నది నీ హృదయం లోపల ఉండాలి. నీ జీవితములో ఉండాలి. జీవితములో ఉంటే గోడల మీద ఏం రాయక్కర్లే, అది మూఢనమ్మకం. ఇంకా కొందరు ఏం చేస్తారు, ఇల్లు కట్టించిన చర్చి కట్టించిన సిలువలు, 3 సిలువలు, ఒకటి యేసయ్య కోసం, 2 దొంగల కోసం, టోటల్ 3. యేసయ్యను తుపాకీతో చంపుంటే మీరందరూ చర్చీల మీద తుపాకీలు పెట్టున్నా? యేసయ్యను బల్లెంతో కదా పొడిచింది. అప్పుడు చర్చీల మీద బల్లెలు పెట్టచ్చు కదా, బల్లెమేనా? 3 బల్యాలు పెట్టుకోవచ్చు కదా, భలేగుంటది. ప్రైజ్లో రాదు, అది మూఢనమ్మకం. అది చర్చీలకి ఏం కావాలి? సిలువ కావాలి, బల్యాలు పెట్టుకోండి. లేకపోతే యేసయ్య తల మీద ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళల కంప తీసుకొచ్చి పెట్టండి చర్చీల మీద, ఇంటి మీద. ఎన్ని మూఢనమ్మకాలు! నాతో కలిసి ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. క్రైస్తవ్యము, క్రీస్తులో ఉన్న మార్గం మూఢనమ్మకంతో ఉన్నది కాదు. ఉన్నారా నాతో కలిసి? ఇంకా కొందరు కొత్తగా వెరైటీగా తయారయ్యారు. యేసయ్య ఫోటో అని చెప్పేసి బీరువాకి, బండికి, ఒంటికి, అన్నిటికీ తగిలించేస్తున్నారు. యేసయ్య ఫోటో అని చెప్పి అది అసలు యేసయ్యో కాదో తెలుసుకోండి. అది నీ మూఢనమ్మకం. ఆయన యేసయ్య కాదు. ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను నేను. పాస్టర్ గారి ఇంటికి వెళ్తే వెరైటీ యేసయ్య ఉన్నాయి. ఫుల్ గోడల మొత్తం వెరైటీ యేసయ్యలే. ఒక దాంట్లో యేసయ్య ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు, ఇంకో దాంట్లో యేసయ్య లుంగి పంచి వేసుకున్నారు. నాకు భలే నవ్వు వచ్చింది. నేను ఆ పాస్టర్ గారికి అడిగాను, యేసయ్య సీర కట్టింది లేదా? యేసయ్య సీర కట్టింది లేదా? టోపీ వేసుకుంది లేదా? సిగరెట్ పోసుకుంది లేదా అని అడిగాను. అంటే చూడండి ఎంత మూఢనమ్మకం. నాతో ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. అయ్యో, యథార్థ దేవుని యొక్క బిడ్డలు మూఢనమ్మకాలను విడిచిపెట్టండి. మూఢనమ్మకాలు ఏం చేయవు, నీ ఆత్మీక జీవితాన్ని ఉన్నతి ఇవ్వవు. ఇంకా కొందరు చేసే పని, బాప్తిసం పొందుకున్నప్పుడు ఎక్కడ బాప్తిసం పొందుతారు కదా, అక్కడున్న నీరు, ఇసుక ఇంటి దగ్గర తీసుకొచ్చి పెడతారు. ఏ చెరువు కాడ వాళ్ళకి బాప్తిసం ఇచ్చారనుకోండి, ఆ చెరువు దగ్గర ఉన్న నీళ్ళు, అక్కడున్న మట్టి ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని ఎక్కడ తెచ్చి ఉంచేస్తారు, ఇంటి దగ్గర పెట్టి. ఏం మూఢనమ్మకమో! తర్వాత అందరికీ చెప్పేది, నేను ఎక్కడ బాప్తిసం పొందాను అక్కడున్న నీళ్ళు, నేను ఎక్కడ బాప్తిసం పొందాను అక్కడున్న మట్టి. అయ్యయ్యో, ఏం మూఢనమ్మకం నాకు అర్థం కావట్లే. కొందరు ఇశ్రాయేల్ దేశాన్ని సందర్శించుకోవడానికి వెళ్ళి అక్కడున్న ఇసుక, మట్టి అన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, సంఘాల లోపల ఉంచుతున్నాడు, సంఘ పెట్టేలకు అమ్ముతున్నారు. అయ్యో, ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇది నీ ఆత్మీక జీవితానికి ఏం చెయ్యదు, గెలుపునివ్వదు. దీని ద్వారా నువ్వు ఆత్మీకతలో ఏం చేయలేవు, ముందుకెళ్ళలేవు. అందుకే ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయండి, వదలండి. ఇది దేవునికి నచ్చంది.
కొందరు బండి కొనిన తర్వాత బండి నిండా సిలువు గీస్తారు. బండి కొని ఏం గీస్తారు? సిలువు గీస్తారు. అయ్యయ్యో, సిలువు గీయడం కాదు, ప్రార్థన చేయండి దానికోసం. దానికి తగిన శాపాన్ని ఎర్రగొట్టండి, నూనె గట్టి పోయడం గట్టి చేయకండి. అన్నారా నాతో కలిసి? అందుకే చాలా మందికి ఇలాంటి మూఢనమ్మకం వారి ఆత్మిక జీవితాన్ని ఏం చేసేస్తున్నది? పాడు చేసేస్తున్నది. అందుకే ఒకసారి బైబిల్లో చూసుకోండి, ఇలాంటి మూఢనమ్మకాలు బైబిల్కి ఏం లేదు, ఆధారం లేదు. అందుకే ఇశ్రాయేలీయులకు కూడా కొన్ని మూఢనమ్మకాలు వచ్చినాయి. ఏంటా మూఢనమ్మకం? వారు అనుకున్నారు యుద్ధం గెలవాలి అంటే ఎవరిని ఏం తెచ్చేద్దాం? మందాసాన్ని తీసుకొచ్చేస్తాం, మేమేం చేస్తాం? యుద్ధం గెలిచేస్తాం. అయ్యయ్యో, ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటే ఎలా గెలుపు వచ్చేది? అందుకే చాలా మంది ఆత్మీకతలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా విధానంగా ఏం తెచ్చుకోవాలి, ఆత్మీకతలో గెలుపు తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు. అయ్యో, ఆత్మిక గెలుపు మూఢనమ్మకాలతో జరగదు, నెరవేర్చబడదు. దానికి ఏం కావాలి? దేవునితో సహవాసం కావాలి, దేవునితో అనుబంధం కావాలి, దేవుని దగ్గరికి తిరిగి వచ్చి దేవునికి సలహా అడగాలి, దేవునితో ఆత్మీక సంబంధములోకి తిరిగి రావాలి. అలాగైతే నీకేం చేయొచ్చు? గెలుపు ఖచ్చితంగా దొరికి తీరొచ్చు. అందుకే మూఢనమ్మకాలన్నీ ఇసరండి. అది ఆత్మీకతలు అస్సలు పనికిరానివి, ప్రాధాన్యత లేనిది. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకు ఏమైపోయింది తెలుసా? దేవుని కన్నా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు? మందాసాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. ఈ కాలంలో కూడా అలాగే చాలా మంది దేవుని కన్నా దేనికి ఎక్కువ ప్రాధాన్యత? చర్చికి ఎక్కువ ప్రాధాన్యత. దేనికి ఎక్కువ ప్రాధాన్యత? చర్చికి ఎక్కువ ప్రాధాన్యత. చర్చిలో పడుకోకూడదంట, చర్చిలో చెప్పులు వేసుకోకూడదంట, చెప్పు లోపల ఏం చేయకూడదు, భోజనం చేయకూడదంట. ఏం మూఢనమ్మకాలు ఇవి? చర్చి కాదు ప్రాధాన్యత చెందింది. చర్చి కేవలం ఒక ఇల్లే. ఆ ఇంట్లో మీరు తినవచ్చు, పడుకోవచ్చు, నడవచ్చు, చెప్పులు వేసుకోవచ్చు, ఏం పెద్ద తేడా ఏం లేదు. అవన్నీ మూఢనమ్మకాలే. కొందరు ఇంటి దగ్గర ప్రార్థనకి రారు, ఎక్కడికి వస్తారు? చర్చికి అయితేనే. అది మూఢనమ్మకం. వదలండి ఆ మూఢనమ్మకం. దేవునికి మించి, దేవునిని వదిలి దేనికైనా మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? అది మనకి ఒక రీతిగా ఏమవుతున్నది? మూఢనమ్మకం అవుతున్నది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మూఢనమ్మకాలు ఇశ్రాయేలీయులను ఏం చెయ్యదు, గెలుపులోకి నడిపించదు. అందుకే ఇప్పుడు ఇశ్రాయేలు ఏమనుకున్నారు తెలుసా? దేవునికి ఎందుకు సలహా అడగడం, మన దగ్గర ఏముంది? ప్రత్యక్ష గుడారములో ఉంచిన మందాసం ఉంది, మందాసాన్ని మనం ఏం చేద్దాం? తీసుకొస్తే ఈ మందాసం మనకేం చేస్తుంది? గెలిపిస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎరికోలో 7 మారు తిరగడానికి మందాసాన్ని ఉపయోగించినట్టు, తర్వాత సముద్ర తీరమును దాటించడానికి మందాసాన్ని ఉపయోగించినట్టుగా వీళ్ళు ఏమనుకున్నారు? ఈ యుద్ధానికి కూడా గెలవడానికి మందాసం ఏం చేయొచ్చు, సహాయపడవచ్చు అనుకున్నారు. ఇలాగని చెప్పి వీళ్ళు ఏం చేశారో తెలుసా? మందాసాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు చెప్పండి, మందాసం తీసుకెళ్ళి యుద్ధానికి వెళ్తే గెలుస్తారా?
యుద్ధానికి మందాసం తీసుకెళ్తే గెలుపు వచ్చే ఛాన్స్ లేదు. యుద్ధానికి దేవుడు కానీ దిగి వస్తే యుద్ధానికి ఏం చేయొచ్చు, గెలుపు తీరొచ్చు. అందుకే ఈ ఇశ్రాయేలీయులు అనుకున్నారు, మందాసం తీసుకెళ్ళిపోయి మేమేం చెయ్యొచ్చు, ఫిలిష్తీయులను గెలిచి తీరొచ్చు. అయ్యో, అది మూఢనమ్మకం. ఆ మూఢనమ్మకం మిమ్మల్ని ఏం చెయ్యదు, ఆత్మిక గెలుపులోకి తీసుకెళ్ళదు. అందుకే వీళ్ళు ఏం చేశారో తెలుసా, ప్రత్యక్ష గుడారంలో ఉంచిన మందాసాన్ని ఏం చేశారు, సీలో నుంచి మోసుకొని తీసుకొచ్చారు. దాన్ని మోసుకు తీసుకురావడానికి ఎవరిని ఉపయోగించారు, ఏలి కుమారులను, హోఫిని ఫినాహాసును ఉపయోగించి వాళ్ళు ఏం చేశారు, మందాసాన్ని యుద్ధం చేసే చోటుకి ఏం చేశారు, తీసుకొచ్చారు. ఈయన మూఢనమ్మకం ఎంత గొప్పదో చూడండి. మందాసం వచ్చినప్పుడే ఆట పాట హల్లెలూయా ప్రైజ్ లార్డ్. ఏమొచ్చినప్పుడు, మందాసం వచ్చినప్పుడు ఆట పాట ప్రైజ్ లార్డ్ హల్లెలూయా నాట్యం. మందాసం లేకపోతే ఏం ఉండదు. కొందరికి అంతే, చర్చిలో కీబోర్డు, డోలకు, కంజిరి గింజిరి ఇలాంటివి ఉంటేనే దూకుడు అన్నీ వస్తాయి. దుల్లుతారు. వామ్మో, ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు. ఇది బయట ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. అప్పుడప్పుడు ఊరు పండగలు అవుతుంటాయి కదా, అక్కడ కూడా ఇదే పని చేస్తున్నారు వాళ్ళు. ఆ జడ్జినక్క సౌండ్కి వీళ్ళు ఆడించేస్తారు. అది సంఘము లోపల తెచ్చి ఇది ఆడించేస్తున్నారు. అయ్యో, అవన్నీ మూఢనమ్మకం. కీబోర్డు చప్పట్లు, డోలకు డీలకు ఇవేమి అక్కర్లే. ఇవేమి లేకపోయినా ఆత్మశక్తి దిగుద్ది. కూర్చున్న సంఘస్థులు, సంఘ బిడ్డలు, సేవకులు మనసు ఐక్యత అయితే చాలు, పాటల ఐక్యత అయితే చాలు. అవన్నీ తర్వాత విషయం. అందుకే మూఢనమ్మకాలను ఇసరండి. డోలకుంటేనే ప్రార్థన అవుతుంది. నేను ఒక చర్చికి వెళ్ళాను, నాకు చాలా వేదన కలిగింది. చర్చిలో సంఘస్థులకు కూర్చోడానికి శాపలు లేవు, కూర్చోడానికి ఏం లేదు, శాపలు లేవు. కానీ 20,000కి డోలకు కొనుక్కొని కొడుతున్నారు. సిగ్గనిపించట్లే. కూర్చోడానికి ఏం లేదు, శాపలు లేవు, కిటికీలు లేవు. ఊర్లో తిరిగిన జీవజంతువులంతా చర్చి లోపలే, కానీ డోలకు మాత్రం ఎంత? ఏం మూఢనమ్మకమో. ఇంకా కొన్ని చర్చిల్లో చూద్దాం, చాలా చాలా నొప్పి కలుగుతున్నది ఇవన్నీ చూసినప్పుడు. అయ్యో, ఇలాంటి మూఢనమ్మకంతో మన ఆత్మిక జీవితం ఒక్క ఇంచి కూడా ముందుకెళ్ళదు. ఆరాధన చేయడానికి ఏదైనా వస్తువు లెక్కర్లే. ఏ వస్తువు లేకుండా కూడా మనం ఏం చేయొచ్చు. యేసయ్య పుట్టిన సమయంలో దేవదూతలు వచ్చి యేసయ్యను ఆరాధించలేదా? వారు వచ్చి ఆరాధించారు. డోలకు డీలకు పాటలు కీటలు అన్ని పాడారా? వారు కేవలం దేవునికి పెదవులతో స్తుతించారు. అత్యున్నతమైన దేవునికి స్తుతి, మహోన్నతుడైన దేవునికి వందనాలు. ఆ పదాల ఉచ్చరింపే ఏం చేసింది? ఆరాధనకు కారణమైంది. మూఢనమ్మకాలన్నీ పక్కకు పెట్టండి. ఇశ్రాయేలీలు మామూలుగా ఉన్నప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆరాధన పాటలు అన్ని భాష ఏం రాదు. మందాసం వచ్చినప్పుడు అన్నీ వచ్చేది. మందాసం తెచ్చారు, వీళ్ళు ఏం చేశారు? ఫుల్ గోలే, ఎంత పెద్ద కేకలేశారు తెలుసా? ఆ వాక్యం మీరు చదవాలి, ఆశ్చర్యపోతారు. దాని 5వ వచనం, మందాసం తెచ్చి వీళ్ళు కేకలేశారు. ఈ వేసిన కేకలకి ఆ దేశం అంతా రీసౌండ్ వచ్చిందంట. ఇది మందాసం ఉన్నప్పుడు ఈ రీసౌండ్.
మందాసం లేకపోతే ఏముండదు, సౌండ్ ఉండదు, చప్పుడు ఉండదు, ఏమి ఉండదు. రీజనాడు చెప్పలే. ఒక చోట్ల ఒక ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి వెళ్తే అక్కడ ఉన్న పాస్టర్ గారు వాక్య పరిచయం మైకులో చెప్తున్నారు. వెంటనే కరెంటు పోయింది. పాస్టర్ గారు కూడా మైక్ ఆపేశారు, వాక్య పరిచయం చేయడం కూడా ఆపేశారు. నేను అనుకున్నా ఇదేంటిది, మైక్ లేకపోతే రాదు, వాక్యం రాదు. ఏ మూఢ నమ్మకమో. కొందరికి మైక్ ఉంటేనే ఏమొస్తుంది, మైక్ ఆపేసి వాక్యం చెప్పడానికి నేర్చుకోండి. సంఘం లోపల ఉన్న వాక్యాలు వినరు, ఊరంతా వింటారు. ఎందుకు? లోన మొత్తం దురాత్మ శక్తులు ఉంటాయి, ఊర్లో ఉన్న దురాత్మను వదిలేసి ఏం కారణం? నేను చెప్పొచ్చు, మూఢనమ్మకాలు మన ఆత్మిక జీవితాన్ని ఏం చేయదు, ఉన్నతి ఇచ్చి పెట్టదు. అందుకే వీళ్ళు మందాసం వచ్చింది, మందాసాన్ని చూచి వీళ్ళు ఏం చేశారు, గెలుపు కోసం ఎన్ని డాన్సులు వేయాలన్నా చేస్తారు, ఎన్ని కేకలు వేయాలన్నా చేస్తారు. అంతే కదా? అందుకే మన సంఘంలో ఆరాధన బాగా మంచిగా ఆరాధన బలపడి వచ్చిన నేను ఈ కంజిరి కొట్టేది ఆపేస్తాను, మెల్లికి తగ్గించేస్తాను. ఎందుకంటే నేను పరిశోధిస్తున్నాను, వీళ్ళు ఈ కంజిరికి ఇలా డాన్స్ చేస్తున్నారా లేకపోతే నిజంగా ఆత్మశక్తితో చేస్తున్నారా. ఎందుకంటే కంజిరి కొట్టిన నాకు తెలుసు, ఈ కంజిరితో చేస్తే దీనికి బయట ఉన్నోడికి దానికి తేడా ఉండదు. బయట ఉన్నోడు కూడా కంజిరికి వేస్తాడు కదా. అందుకే మంచి ఆత్మిక సన్నివేశం వచ్చిన నేనేం చేస్తాను, కంజిరి స్లో చేసేసి పక్క పెడేస్తాను. కానీ అప్పుడు కూడా కొందరు ఏం చేస్తారు తెలుసు, అన్ని భాష చెప్పడము ఆరాధన చేయడం ఆపడం. నాకు అర్థమైపోతే ఇది యథార్థతో చేసింది, కంజిరి డప్పుకి కాదు. కానీ కొందరు కంజిరి ఆగిపోతే ఆపేస్తారు. అప్పుడు మనకు అర్థమైపోద్ది ఇది బయట ఉన్నదే ఇది. ఉన్నారా లేదా? నవ్వండి, పర్లేదు, సరదాగా నవ్వండి. ఇది కనిపించేది. నేను అయ్యయ్యో, ఈ మూఢనమ్మకాలు నేనేం చేయదు, గెలుపులోకి తీసుకెళ్ళదు. నీకు ఆరాధన చేయడానికి కంజిరి గింజిరి ఇదేం అక్కర్లేదు. కొందరికి చప్పట్లు కొడితేనే ఆరాధన వస్తుంది, పాటలు పాడితేనే ఏమొస్తుంది, లేకపోతే రాదు. అయ్యో, ఆరాధన చేయడానికి పాటలు చప్పట్లు ఏమక్కర్లేదు. వాక్యం చదివినప్పుడు కూడా ఆరాధన చేయొచ్చు, వాక్యం విన్నప్పుడు కూడా ఆరాధన చేయొచ్చు, ప్రార్థన చేసినప్పుడు కూడా ఆరాధన చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. కొందరికి మనమందరం లెగిచి నిలబడదాం, మనందరం కొంతసేపు దేవుని ఆరాధన, లెగిచి నిలబడితేనే ఆరాధన వస్తుందా? కొందరు చెప్తారు, ఈ వాక్య పరిచయం చేసినప్పుడు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు, దూకుతున్నారు. అయ్యయ్యో, కేవలం పాట పాడేటప్పుడు వచ్చే మాత్రం కాదు ఆత్మశక్తి. ఎప్పుడైనా ఆత్మశక్తి ఏం చేయొచ్చు, వచ్చి దిగొచ్చు. దానికి చోటు, స్వాధీనం, స్వాతంత్రం ఇచ్చేస్తే చాలు. మూఢనమ్మకాలు చేస్తే యథార్థ ఆత్మశక్తి దిగుద్ది. అందుకే కొందరికి ఏం కావాలి, ఇంటి దగ్గర కొందరు ఆరాధన, గెంతుడు, అన్ని భాష ఏమి ఉండదు. చర్చి కొత్త, వామ్మో, వాళ్ళు కూర్చున్న విధానం, వాళ్ళ చేతులు ఎత్తే విధానం, బాబు మోకాల మీద కూర్చున్న విధానం, వామ్మో, నటన వీర. ఈయనను మాత్రం సినిమాకి తీసుకెళ్ళామంటే సూపర్ హిట్ అయిపోతుంది సినిమా. ఆపండి అవన్నీ, వేషధారణ, మూఢనమ్మకాలవి. దేవుడు చూసేది నీ హృదయ అంతరంగములే, లోపలెంత శుద్ధీకరణ ఉంది. నువ్వు వేసుకున్న మురికి బట్టలు కాదు, నీ శరీరంలోకి వచ్చిన కంపు కాదు. దేవుడు చూసేది నీ ఆంతరిక శుద్ధీకరణ.
కొందరు మూఢనమ్మకం చూస్తే నాకు పిచ్చెక్కిద్ది. స్నానం చేయకుండా చర్చికి ఏం చేయకూడదట. ఏం మూఢనమ్మకం అది? కొన్నిసార్లు 3 వేసి 4 వేసి ఆరాధనకి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి స్నానం చేసి వెళ్తే 3 ఆరాధనకి వెళ్ళిపోగలుగుతాం. మరి ఫుల్ చెమట కంపు ఉంటుంది షర్టు, దానికి బండిలో ఎప్పుడు స్ప్రే ఉంటుంది. స్ప్రే కొట్టుకొని ఎలా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. మన బాహ్య శుద్ధీకరణ కాదు దేవుడు చూసేది, ఆంతరిక శుద్ధీకరణ చూసేది. అందుకే ఇలాంటివి ఏంటి అండి, మూఢనమ్మకాలు పక్కకు పెట్టుకోండి. ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు మందాసం తెచ్చేసి గెలిచేద్దామేమో అనుకున్నారు. కానీ వీళ్ళు మందాసం తెవ్వడం వల్ల ఏమి ఫిలిష్తీయులకి ఇంకా పౌరుషం వచ్చింది. ఫిలిష్తీయులకి కూడా కొంత భయం వచ్చింది. అయ్యో వాళ్ళు మందాసం తెచ్చారు, ఏమైపోద్ది, తెగులు ఏమైనా వచ్చేద్దా, మరణాలు ఏమైనా జరుగుద్దా, ఐగుప్త దేశస్తులకు జరిగిన మాకు జరిగిద్దా అని భయపడ్డారు. కానీ ఏమైందో తెలుసా? మందాసం తెచ్చి కూడా వీళ్ళు ఓడిపోయారు. మందాసం తెచ్చుకొని కూడా ఏం చేశారు? ఇప్పుడు గొప్ప విషయం ఏంటో తెలుసా? తెచ్చిన మందాసం తెచ్చిన సేవకుల్ని కూడా చంపేశారు. మందాసాన్ని కూడా ఫిలిష్తీయులు ఏం చేసేశారు? సూపర్, ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. భలేగా ఉంది, మంచిదే. నీ మూఢనమ్మకం నీ చేతిలో ఉండడం కన్నా పరాయిగోడి చేతిలో ఉండడం మంచిది. ఇప్పుడు నమ్మకం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫిలిష్తీయులు ఇంటికి వెళ్ళింది, ఫిలిష్తీయులు ఊరికి వెళ్ళింది. దేవుని ఆలయంలో ఉండాల్సిన సరుకు యుద్ధానికి తీసుకొచ్చారు. యుద్ధానికి తీసుకొచ్చి ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది? సూపర్ కదా. ఎలాగే గెలిపించేది, ఎలాగ యుద్ధం గెలిచేది? ఉన్న సరుకులంతా ఎవరి చేతిలో? ఏ మందాసం మీద గొర్రెపిల్ల ఒక రక్తం పడేదో, ఏ మందాసం మూలంగా పాపక్షమాపణ దొరికేదో, ఏ మందాసం మూలంగా క్షేమం జరిగేదో, ఇప్పుడు ఆ క్షేమం ఎక్కడుంది? కారణం ఏంటి? మూఢనమ్మకం. మూఢనమ్మకం ఉంటే నీకు రావాల్సిన దీవెనలు, నీకు రావాల్సిన మేలులు, నీకు రావాల్సిన విడుదల ఎక్కడుండి తీరిద్ది? ఫిలిష్తీయుల దగ్గర ఉండి తీరిద్ది. ఇవన్నీ పోయేసరికి ఒకడు బట్టలు చింపుకొని పరిగెట్టి వస్తున్నారు అయ్యగారికి చెప్పడానికి. ఏ అయ్యగారికి? ఏలి అయ్యగారికి చెప్పడానికి. అయ్యగారు మన మందాసం మూఢనమ్మకాలతో తీసుకెళ్ళాం కదా అయ్యగారు, అవన్నీ ఎత్తుకుపోయారు, మన ప్రజలందరూ కూడా చచ్చిపోయారు, మనం యుద్ధం ఓడిపోయాం. ఇది అయ్యగారు విన్నారో లేదో, కూర్చున్న కుర్చీ నుంచి వెనక పడి చచ్చిపోయారు. మరీ సూపర్. కూర్చున్న కుర్చీలో మెడ ఇరిగి ఏమైపోయారు. ఏంటి కారణం? మందాసం వెళ్ళిపోయిందని. అయ్యో మందాసం వెళ్ళిపోవడం కాదు, దేవుడు వారితో లేరు, దాని గురించి వాళ్ళకి ఏం లేదు, వేదన లేదు. మూఢనమ్మకాన్ని కల్పించిన మందాసం అక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి ఈయన ఏం చేసుకున్నాడు? కుర్చీ వెనక్కి పడి. ఇప్పుడు చెప్పండి, ఈ ఏలి పరలోకం వెళ్తాడా? అంతే. ఒక ఏలి విషయం అయిపోయింది. ఏలి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఒక ఎవరు, ఈ హోపిని ఫినహాసుల భార్య ఒకరిది గర్భవతితోంది. ఈమె ఈ వార్త విని ఈమె యొక్క సంతానాన్ని కనింది. ఆయన పేరు ఇకబోతు. ఆమె కూడా ఏమైపోయింది? మరణించింది. తర్వాత చివరికి ఏం చెప్తున్నారు తెలుసా? దేవుని యొక్క మహిమయమైపోయింది, ఇశ్రాయేల్ని విడిచి వెళ్ళిపోయింది. అయ్యో విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దగ్గరికి ఏమీ రాలే. ఈ ఇశ్రాయేల్ ప్రజలు పశ్చాత్తాప పడడానికి ఇష్టపడట్లే. ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి సలహా అడగడానికి ఇష్టం లే. ఈ ఇశ్రాయేల్ ప్రజలు వారి జీవితాన్ని, తప్పుని క్రమపరచుకోవడానికి వాళ్ళకి ఏం లేదు, ఇష్టం, దాహం, దప్పిక లేదు. దాని మూలంగా ఏం జరిగింది? ఇశ్రాయేలీలకు ఆరోగ్యం అంతా ఏమైంది? క్షయించిపోయింది. మరణం ఇశ్రాయేల్లో వ్యాపరించి యాజకుడు చచ్చిపోయాడు. యాజక ధర్మాన్ని నెరవేర్చిన హోపిని ఫినహాసు చచ్చిపోయారు. అదే రీతిగా వారి పిల్లలు చనిపోయారు. మొత్తం చావుకి కారణమైంది. మొత్తం అనారోగ్యమైన కలిగిన స్థితిగతి ఇశ్రాయేల్ అంతట్లో ఏం చేసింది? వ్యాపరించింది. అయినా కూడా ఈ ప్రజలకి దేని విషయంలో నొప్పి లేదు.
దేవుడు వారి తోడుగా లేరు అన్న విషయంలో వాళ్ళకి ఏం లేదు, నొప్పి లేదు. మూఢనమ్మకం ఎంతగా మనిషిని దేవుని దగ్గర నుంచి దూరపరచచ్చు అంటే ఇలాగే ఉంటుంది. అందుకే మూఢనమ్మకాలన్నీ ఏం చేయండి, పక్కకి ఇసిరండి. మూఢనమ్మకాలతో నీ ఆత్మిక జీవితం ఏమవ్వదు, ఒక ఇంచి ముందుకెళ్ళు. నీకు ఆరోగ్యక్షేమం రావాలా, నీకు యుద్ధములో గెలుపు రావాలా, నీ ఆత్మిక జీవితంలో కలిగిన మేలులన్నీ నీ చేతికి రావాలా, నీవు ఆరాధన చేస్తున్న ఆరాధన నువ్వు చేయగలగాల, దానికి నువ్వు దేవుని దగ్గరికి రావాలి, తగ్గించుకోవాలి, పశ్చాత్తాపం కలగాలి, వాక్యాధారంగా జీవించాలి, క్రమశిక్షణ పొందుకోవాలి, దేవుని యొక్క సలహాకు తిరగాలి, దేవుని యొక్క మాటలకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, సేవకుల యొక్క మాటకు ఏం చేయాలి, స్పందించాలి. అది గెలుపుకి కారణం. ఉన్నారా నాతో కలిసి? అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డల, ఏదైనా నమ్మకంతో మీరు కూడా పట్టు బిగించుకొని ఉంటే ఈరోజు ఆ మూఢనమ్మకాలన్నీ వదలండి. ఏదైనా స్థితిగతులు మీరు కూడా మీకు రావాల్సిన దేవనలు మీ చేతిలోంచి కోల్పోయినాయా, మీకు రావాల్సిన రోగముతో ఉన్న స్థితిగతుల నుంచి స్వస్థత పొందే విధానం మీకు కావాలా, మీ జీవిత స్థితిగతులు బాగుండాల్సిన స్థితిగతి మీకు కావాలా, జయం మీకు కావాలా, దేవుని దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి, వాక్యములో క్రమపడండి, అడగండి దేవునికి, ఎందుకు ఈ పొరపాటు నా జీవితంలో జరిగింది అని అడిగితే మనం ఏం చేయొచ్చు, మూఢనమ్మకాల నుంచి దూరమై దేవునికి నచ్చిన విధానంగా జీవితం మార్చుకు తీరొచ్చు. అందుకే వాక్యాంశాలు ముగించాలని కోరుచున్నాను. సమర్పించుకుందాం దేవుని యొక్క సన్నిధిలో. దేవునికి దేవా, ఏదైనా రీతి కలిగిన మూఢనమ్మకాలు ఉంటే మాలో నుంచి తీసివేయండి. అపనమ్మకాలు, ఆత్మీకతలో ఓడిపోయిన తనాలు ఏమైనా ఉంటే దేవా దూరపరచండి. ఆత్మీకతలో గెలిచి తీరాలి, ఆత్మీక స్వాధీనంలో ఉండి తీరాలి. దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియవస్తుంది. ఈ రాత్రి వేళ మేము దేవా నీ సన్నిధిలోకి వచ్చి ఏకీభించి ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఫిలిస్తీయులు ఇశ్రాయేలును దేవ యుద్ధం చేసి వారు గెలిచేసుకుని ఇశ్రాయేలును ఓడిపోయేటట్టుగా చేసేశారు. దేవ, అవన్నీ కూడా వారి మూఢనమ్మకాల వలన వారి దేవుని యందు పశ్చాత్తాప పడకుండా, సరికాకుండా, ఆత్మిక తరగతిలోకి రాకుండా, దేవుని యొక్క సలహాకి ప్రాధాన్యం ఇవ్వకుండా వారి ఓటములోకి కారణమైపోయింది. ఓడిపోయే తనం వారి జీవితానికి స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు వాక్యం పరిచర్య వింటున్న ఎవరైనా ఇలాంటి స్థితిగతుల్లో ఉంటే దేవ వారికి విడుదలనిచ్చి పెట్టండి. వారికి జీవిత స్థితిగతులో దేవునికి కట్టుబడి దేవుని దగ్గరికి తిరిగి వచ్చి దేవుని మీద ఆధారం పడి జీవితాన్ని క్రమపరచుకోవడానికి సహాయపరచండి. మూఢనమ్మకాలు యేసు నామమును దూరపరచండి, అపనమ్మకాలు దూరపరచండి, అనారోగ్యతలు దూరపరచండి, జయం సాధించలేని తనం దూరపరచండి. గెలుపులోకి ప్రియబిడ్డలు తిరిగి రావటకు సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు, ఆరోగ్యం క్షేమాన్ని ఇచ్చి పెట్టినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రక్కడ వరకు తోడయందునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.